వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నబీన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భీమవరం డిఎస్పి ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే ఆ పేరు వైరల్గా అయిపోతుంది. అయితే అసలు విషయం ఏమిటి, దాని వెనకాల జరిగిన సందర్భం ఏంటని మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. భీమవరం డిఎస్పి ఇప్పుడు ప్రధాన చర్చకు దారితీస్తున్నటువంటి పేరు ఎందుకు ఇంత వైరల్గా అయిపోయిందండి? అసలు ఏ విషయంలో ఇంత వైరల్ అవ్వడానికి కారణమైంది? యాక్చువల్గా భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా క్యాపిటల్ అయింది ఇప్పుడు భీమవరం. సో భీమవరంలో ఏంటంటే కొంచెం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన జనసేన నాయకులు కానీ జన సైనికులు ఈ ప్రభావం ఎక్కువగానే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇంతకుముందు కూడా భీమవరంలో పోటీ చేసినప్పుడు ఏదైతే ఆయన ఓడిపోయారో ఆ తర్వాత ఈయన 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆ క్రేజ్ బాగా పెరిగింది కూడా. ఒకనొక సందర్భంలో భీమవరం టౌన్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి పోస్టులు వెలిసాయి. మేబీ సామాజిక వర్గ బలం కూడా ఎక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో అక్కడుండే డిఎస్పి ఆయన పేరు జయసూర్య ఏదో, ఆయన కొన్ని జనరల్గా పోలీసు వ్యవస్థను కూడా కొన్నిసార్లు తప్పుపడడానికి లేదు, కాకపోతే మ్యాక్సిమం కొన్ని సెటిల్ చేసేస్తారు. ఇప్పుడు భార్యాభర్తల విషయాల్లో కానీ కొన్నిసార్లు ఎగ్జాక్ట్లీ రాజకీయ పక్షంగా వచ్చే కొన్ని గొడవలు కూడా ప్రతిదీ ఫైల్ చేయడం అది ఉండదు. కొంచెం ఆ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధి కానీ మంత్రి కానీ ఎవరైనా ఆయన సహకారం తీసుకొని సార్ ఎట్లా ఉంది, మీరు ఒకసారి వచ్చి మాట్లాడితే సెటిల్ చేసుకోవచ్చు అని చేస్తూ ఉంటారు. సో అది అలవాటైన కొంతమంది మ్యాక్సిమం చట్టం పరిధిలోనే చేసేవి కొన్ని ఉంటాయి, బియాండ్ ది చట్టం కొన్ని ఉంటాయి. సో ఈయన కొన్ని బియాండ్ ది దీనికి లిమిట్స్కి వెళ్ళిపోయాడు. మేబీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరున్నారు, మీరు టీడీపీ నాయకుడు, నేను జనసేన నాయకుడిని అనుకుందాం. ఇద్దరు కూటమిలో వ్యక్తులు అయినప్పుడు ఏమవుద్ది, న్యాయం ప్రకారము ఒకడు మిస్టేక్ ఉంటుంది, ఒకటి రైట్ ఉంటుంది. ఒకటి మిస్టేక్ ఉంది ఆడికి తప్పు అని చెప్పి ఇంకోటి రైట్ అని చెప్తే పక్కోడు ఖచ్చితంగా కోపం వస్తుంది. కోపం వచ్చినోడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా బాబు ఈ ఎలిగేషన్స్ చేస్తున్నాడు రా అని అన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా హోంశాఖ తీసుకోకపోయినా హోంశాఖకు సంబంధించి ఏవి కూడా మంత్రి అనిత గారితో డిస్కస్ చేయడము, అమ్మా ఎట్లా ఉంది మీరు చెప్పండి, ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా తెలియజేయండి, మీ దృష్టికి తీసుకొస్తాం, మీరే చూసుకోండి కూడా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో కూడా ఆవిడని కన్సల్ట్ చేసి దాని మీద కొద్దిగా మీరు చూడాలమ్మా, చర్యలు తీసుకోవాలమ్మా కూడా చెప్పారు. అంత ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2024 ఆగస్టులోని సెప్టెంబర్లో ఆయన గుంటూరు వెళ్ళారు. గుంటూరులో కూడా సేమ్ ఇలాగే కొంతమంది డిఎస్పీ వాళ్ళు, డీసీపీ అంటే సిటీ పరిధిలో అయితే డీసీపీ అంటారు, మామూలుగా జిల్లా స్థాయి పరిధిలో అయితే డిఎస్పీ అంటారు. ఇంచుమించు ర్యాంక్ ఒకటే, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటే అది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటారు. సో ఆ ర్యాంకు వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోకపోవడము, ఇంకా పాత వైసీపీ వాళ్ళకే కొంచెం ప్రోద్బలంగా పనిచేయడం గట్రా జరిగింది. అప్పుడు ఆయన కొద్దిగా సీరియస్ అయ్యారు కానీ పట్టించుకోలేదు పెద్దగా. మళ్ళీ తర్వాత వాళ్ళు సర్దుకున్నారో ఏంటో మనకు పూర్తిగా తెలియదు కానీ అలా జరిగింది. సో ఇది భీమవరం వ్యవహారంలో మాత్రం మేబీ చాలామంది కంప్లైంట్స్ వెళ్ళారట, ఇట్లా ఈ డిఎస్పీ గారు మితిమీరిన చనువు తీసుకుంటున్నారు, ఇలా సెటిల్మెంట్లు అవి చేస్తున్నారని. సో ఈయన దృష్టికి తీసుకురావడం, జనరల్గా జనసేనలో ఎలా ఉంటుందంటే ఈవెన్ నాగబాబు గారు కానీ కొందరు మన దగ్గర కూడా వస్తుంటారు, శ్రీనివాస్ గారు కానీ ఇలాంటి వాళ్ళతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నప్పుడు స్థానికంగా ఉండే ఇబ్బందులు ఏమైనా ఉంటే ముందు నాగబాబు గారు చెప్పుకోవడం కూడా చెప్తారు కళ్యాణ్ గారు. నాగబాబు గారు అది 1-2 సార్లు చెప్పడానికి ట్రై చేస్తారు. అప్పటికి మితిమీరితే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారికి తీసుకెళ్తారు. అలా తీసుకెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో కంప్లైంట్ వస్తేనే డిప్యూటీ సీఎం గారి వరకు వెళ్ళినప్పుడు రీసెంట్గా డిప్యూటీ సీఎం గారు కూడా ఒక జన సైనికులతో సమావేశం అయినప్పుడు మనం కూటమితో కలిసి ప్రయాణిస్తున్నాం, కొన్ని దగ్గరలో సర్దుకుపోవడాలు, బీరాలకు పోవడము, ఇగోలకి వాళ్ళకి వెళ్ళొద్దు, అవుతుంది మనకి ఇంకొక 10-15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుద్దాం. ఎందుకంటే ఎన్నికల ముందు కూడా ఆయన అదే మాట చెప్పాడు, మనకి కనీసం దాన్ని ఏమంటారు పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా లేరు ఎలక్షన్స్ టైంలో, అంత సీనియారిటీ కార్యకర్తలు గల పార్టీ, అలాగే అంత అనుభవజ్ఞుడు గల నాయకుడు ఉన్న దీంతో మనం ప్రయాణించడమే కరెక్టు అని చెప్పారు. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నారు. మనం కూడా కార్యకర్తలు పెంచుకోవాలి, మనం బలం పెంచుకోవాలి, నెక్స్ట్ 2 పర్యాయాల తర్వాత అప్పుడు ఆలోచిద్దాం, ప్రత్యామ్నాయంగా మన పార్టీ ఎదుగుతుంది. క్లియర్ డైరెక్షన్ ఇచ్చాడు. ఈలోగా సర్దుకుపోవాలి, ప్రతిదీ కూడా ఒక ప్లాన్డ్గా వెళ్ళాలి అనే దీని మీద. అది జరిగిన 2 రోజులకే ఈ భీమవరం ఇష్యూ బయటకు రావడం. అలాగా ఇప్పుడు మన నాయకులకు సపోర్ట్గా ఆయన చేసినా కూడా నేను ఉపేక్షించేది లేదు,
లేదు ఈయన డిఎస్పీ జనసేన వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, టీడీపీ వాళ్ళకి ఇవ్వట్లేదు, లేదా బీజేపీ వాళ్ళకి ఇస్తున్నాడు, బీజేపీ టీడీపీకి ఇస్తున్నాడు, జనసేనకి ఇవ్వట్లేదు, ఇలాగ రకరకాలుగా ఇవన్నీ కాదు. మొత్తం మీద డీజీపీ గారికి ఒక లేఖ రాసి బాబు ఈ సంగతి ఏంటో చూడండి, శుభ్రంగా ట్రాన్స్ఫర్ బదిలీ చేసేయండి. అంటే జనరల్గా ఉన్నత స్థాయి అధికారుల్ని 2 ఏళ్ళకి మించి ఒకే స్థానంలో ఉంచకపోవడానికి కూడా కారణం ఇదే. అక్కడ ఈవెన్ ఈ న్యాయమూర్తుల వ్యవహారంలో కూడా మారుస్తూ ఉంటారు. అంటే స్థానికంగా వాళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత మనకు తెలియకుండా ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ సాఫ్ట్ కార్నర్ వచ్చిన తర్వాత వాడు తప్పు చేసినా కూడా ఏంటమ్మా వెళ్ళిపోయిపో అట్లా బెదిరించి వదిలేయడం, మిగతా వాడికి చెమడాలు ఒడిచేయడం అలాంటివి చేస్తుంటారు. అలా కాకుండా అందరికీ సమాన దృష్టిలో ఉండాలని ఈ బదిలీలు కూడా జరుగుతుంటాయి. సో ఆయన మీద ఎలిగేషన్ ఉంది, అది ఇప్పుడు కాస్త చినికి గాలివాన అవ్వడం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వానికి మచ్చ రాకూడదన్న ఉద్దేశంతోనే బదిలీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ వాళ్ళు చేసినట్టుగా అయితే ఇప్పుడు జయసూర్య గారు చేసింది పెద్ద ఇష్యూయే కాదు. అదే కదా గత ప్రభుత్వంలో సంజయ్ కుమార్ ఐపీఎస్ గారి అలా సునీల్ కుమార్ ఐపీఎస్ గారి వీళ్ళందరూ చూస్తే కంప్లీట్గా వైసీపీకి ఫేవర్గా చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ వ్యవహారంలో కానీ చాలా ఎక్స్ట్రాలు చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. సో అంటే ఇవన్నీ ఎక్స్ట్రాలు చేశారంటే మనం అన్ని వార్తల్లో మనం చూసాం. ఓహో వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు ఎంత పవర్ఫుల్గా ఉంటారు కదా, వీళ్ళు ఒక పార్టీకి కానీ ఒక వ్యవస్థకు కానీ ఎందుకు లొంగిపోతారు, నిజంగా లొంగిపోయారా, ఇట్లాంటి అనుమానాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ భీమవరం ఏదైతే చర్యలు తీసుకున్నారో అందరికీ దీని ద్వారా ఒక గుణపాఠం కూడా చెప్పేలా, బాబు కూటమి ప్రభుత్వం ఉందంటే అన్ని వర్గాల వారికి అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం జరగాలి, అందరికీ ఒక సమదృష్టితో చూస్తామని ఒక సంకేతాలు ఇచ్చే విధంగా ఈ ట్రాన్స్ఫర్ అనేది ఉపయోగపడుతుంది. బట్ దాన్ని వైసీపీ వాళ్ళు ఎలాగ హైలైట్ చేసే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ట్రోల్స్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ముందుగానే ఈ చర్యలు తీసుకున్నారు. ఎక్కడ జరిగినా కూడా ప్రతిదీ కూడా ఆయన సమీక్షిస్తున్నాడు, రిపోర్ట్ అడిగి తీసుకుంటున్నాడు, ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అని దాని మీద కూర్చుంటున్నాడు. ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పే చేస్తున్నాడు. మళ్ళీ ఒకవేళ చెప్పినా అండర్స్టాండింగ్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఆయన బాసు నెక్స్ట్ లెవెల్లో ఈయన ఉన్నాడు, కనీసం బాసు ప్రతిదీ చెప్పాలి. ఇంటిమేషన్ ఉంటే ఓకే ఆయన అలా కాదు ఇలా చేద్దాం సొంత బ్రదర్స్ లాగా అనిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం అంటున్నాడు, ఆయన ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు నా దృష్టికి తీసుకొచ్చి చెప్పిన తర్వాతనే దాన్ని చేద్దామని లేదని అంటారు. ఇది అలా ఉండడం వల్ల ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ప్రశాంతంగా సాఫీగా వెళ్ళిపోతుందని కూడా ఆయన అనౌన్స్ చేశాడు. ఇంకో కొద్ది నెలల్లో 2 years కూడా అయిపోతుంది, ఇంకొక 4-5 నెలలు. ఎవరు తప్పు చేసినా మా సామాజిక వర్గము లేదా మా పార్టీకి ఫేవర్గా ఉన్నాడు, మా పార్టీ కార్యకర్త అలాంటివి కాకుండా రూల్ ఫర్ ఆల్, అది మంచిదే కదా. ఎవరెవరైతే విమర్శలు చేశారో ఈడేం చేస్తాడు, సినిమాలు చేసుకుంటాడు, వీడేం నాయకుడు అనే వాళ్ళందరికీ కూడా ఈయన చర్యలు కానీ ఈయన యాక్షన్స్ ఇవన్నీ కూడా చెంపపెట్టులాగా పనిచేస్తున్నాయి అవన్నీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.